మోర్ ఖచ్చితంగా మోర్ ఉంది. 399 అంటే 4000 అంటే ఇది మేడ్ ఇన్ చైనా. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు చెబుతున్నాను. ఇప్పుడేనండి పార్సల్ తీసుకుని వస్తున్నాను. అది కూడా నేనే పోయి తీసుకొచ్చుకుంటున్నాను అనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. పోయినసారి మనం ట్రైపాడ్ ఒకటి అన్బాక్సింగ్ చేసాం కదా, అది ఫెయిల్ అయిపోయిందని దాన్ని రిటర్న్ పెట్టేశాం కదా. అయితే ఇది వేరే బ్రాండ్లో ఇక్కడ మనకి దాని పేరు నాకు సరిగా రావట్లేదు. తర్వాత చూసుకోండి, దీని మీద చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంది చూడండి. దీన్ని ఆల్రెడీ ఇట్లా డ్యామేజ్ అయ్యి వచ్చింది. అయితే మీకు ఒక షాకింగ్ నిజం ఒకటి వీడియో లాస్ట్లో చెబుతాను. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇప్పుడు ఇది అనేది ఎలా వచ్చిందో దీంట్లో చూద్దాం ఈ వీడియోలో. అంటే ఇది డ్యామేజ్ వచ్చిద్దా, ఇదైనా బాగా వచ్చిద్దో లేదో చూద్దాము. మరి మన లక్ ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని అయితే ఓపెన్ చేయడానికి ముందుగా కత్తి కూడా తెచ్చి స్టాక్ కూడా తీసుకొచ్చుకున్నాను. ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చేసాను. ఇది వచ్చేసరికి మనకి 800 అలా పడింది. 830 రూపీస్ అలా పడింది. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. పోయినసారి కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఈసారి అందరూ వాడే బ్రాండ్ అయితే తీసుకున్నాను. ఈసారి మరి లక్ ఎలా ఉంటుందో చూద్దాము. దీనికి మెయిన్ ఎటుందో మరి, మెయిన్ ఎటు నుంచే ఉంది అనుకుంటా. వీటి పేర్లు అయితే ఎట్ట ఇచ్చారు. బాక్స్ కూడా మరీ బాగా డ్యామేజ్ అయ్యి వచ్చేసింది మనకి. దీని మీద ఏమీ ప్రైజ్ ఏమి వేయలేదు మనకి. దీని లోపల ప్రైజ్ అనేది నేను ఇక్కడైతే పెడతాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది హైట్, దీని వెయిట్, మొత్తం ఎంత వెయిట్ మోయగలదు అని చెప్పేసి మొత్తం ఇది మీద ఉంది. చాలా రివ్యూస్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో, అంటే యూట్యూబ్లో. నేను దాన్ని చూసే నేను పర్చేజ్ చేశాను. అయితే ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇటు నుంచి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ రేటు కూడా ఉంది, మీకు ప్రైస్ కూడా ఉంటే దీని మీద చూపిస్తాను. ఎంఆర్పి ఓకే, 399 అంటే 4000 అంటే ఇది మేడ్ ఇన్ చైనా. మనకు పడింది వేరే రేటు. అయితే ఓపెన్ చేస్తున్నాను. బాక్సింగ్ వీడియో కూడా మనది మామూలుగా ఉండదు, మామూలుగా హైలైట్గా ఉంటుంది అసలు మనది ఎప్పుడైనా సరే. చాక్ ఎక్కడ పెట్టేసేద్దాం. ఈ విధంగా అయితే ఫస్ట్ బ్యాగ్ అయితే వచ్చింది. దీని లోపల ఇంకోటి ఏదో పడింది, ముందు దాన్ని చూద్దాము. ఇంక ఇదే వచ్చింది, దీని మౌంట్ అనమాట, పైన పెట్టే మౌంట్. ఇది పక్కన పెట్టేసుకుందాము, దీన్ని చెప్పేది ఏం లేదు కదా. ఇంక లోపల ఇంకేమి లేదు, దీని లోపల చూపిస్తున్నాను చూడండి, ఇంకేం లేదు. ఇదైతే చూద్దాము. బ్యాగ్ కూడా బాగా క్వాలిటీగా వచ్చింది. ఇది రికార్డ్ అవుతుంది అసలు. ఓకే, అవుతుంది. బ్యాగ్ క్వాలిటీ కూడా బాగా వచ్చింది దీనికి. అయితే ఇక్కడ కొన్ని కుట్లు అనేది ఊడిపోయినాయి అనుకుంటా. దీనికి కుట్లు ఊడిపోయినాయి, ఇక్కడ కొన్ని కుట్లు పోయినాయి. ఇక్కడ దాకా కుట్లు అనమాట, అడుగు దాకా. దీనికి ఇట్లా లాక్ వేయడానికి ఇది ప్రెస్ చేసి ఇది లాక్ లాగా ఇట్లా ప్రెస్ చేసి లాక్ లాగా వచ్చింది. నువ్వు రాబాము అటు కాసేపు. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇక దీని పర్ఫార్మెన్స్ ఎట్టా ఉంటుందో, దీని అదృష్టమా లేకపోతే మన అదృష్టం ఎట్టా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, చూడండి, ఖచ్చితంగా మోర్ ఉందో ఖచ్చితంగా నాకు వీడియోలో కనిపిస్తుందా లేదా. ఖచ్చితంగా మోర్ ఉంది. ఓకే, దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందండి. పోయినసారిది అది ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఉంది, కానీ అంతా డెలికేట్గా అనిపించింది నాకు దీని క్వాలిటీ చూస్తే మాత్రం. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇట్లా దీనికి లెవెలింగ్ కూడా ఇచ్చాడు ఇక్కడ, అంటే లెవెల్ చూసుకొని పెట్టుకోవడానికి. సరే, ముందు దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాము. దీనికి 3 స్టెప్లు ఇచ్చాడు, దానికి 2 స్టెప్లు ఇచ్చాడు. ఎంత హైట్ వచ్చిద్దాం మరి. వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక షాకింగ్ న్యూస్ ఒకటి చెబుతాను. అసలు మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు నాకు తెలిసి దీని గురించి.
ఇదిగోండి, ఇంత హైట్ అయితే వచ్చింది ఇది. మొబైల్ పెట్టుకొని వీడియో తీసుకోవడానికి బాగా. ఇదేమో ఈ నాబ్ ఏమో దీన్ని అటు ఇటు తిప్పడానికి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇది మీకు వీడియోలో కనపడుతుందో లేదో మరి. ఇది ఎక్కడ ఏడొక నాబ్ ఉంది, అంటే నాబ్ అంటే ఏడొక స్క్రూ టైప్లో. ఇది దీన్ని ఇట్లా ఇట్లా పెడితే ఏంటంటే మనం ఇట్లా రొటేట్ చేసుకొని, రొటేట్ కాదు దాన్ని ఏమంటారు మనకి, అంటే నిలువుగా తీయడానికి వీడియోకి బాగుంటుంది. ఇది అడ్డంగా తీయడానికి, లాంగ్ వీడియోకి ఇది, షార్ట్ వీడియోకి ఇది. దీని మౌంట్ ఉంది కదా, మౌంట్ పెట్టి చూపిస్తాను. దీనికి 2 స్క్రూ అంటే హోల్ సైజ్ ఇచ్చాడు. ఇక్కడ ఇది ఎట్లా పెట్టుకోవచ్చు, మళ్ళీ ఒక హోల్ ఇచ్చాడు. ఇది అయితే ఎట్లా పెట్టుకోవచ్చు 2 రకాలుగా. అంటే ఇది ఇట్లా పెడితేనేమో లాంగ్ వీడియోగా, ఇది లాంగ్ వీడియోకి, ఇది షార్ట్ వీడియోకి. అట్లా ఇట్లా మొబైల్ కూడా పెట్టి చూపిస్తాను మీకు, ఒక నిమిషం. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, దీన్ని టైట్ చేసుకోవడానికి ఇక్కడ దీన్ని మౌంట్ని ఇట్లా. ఇదే లాంగ్ వీడియో తీసుకోవడానికి అనుకుంటుంది ఇట్లాగా. ఇదే లాంగ్ వీడియో తీసుకోవడానికి ఇట్లా. వాట్ ఈస్ దిస్? నో, నేను రాంగ్ పెట్టాను, సారీ. ఇది ఎందుకు ఇచ్చాడు మరి నాకు అయితే అర్థం కాలేదు. మామూలుగా అయితే దీన్ని ఇట్లా పెట్టాల్సింది, నేను తప్పు చేశాను, సారీ. ఇట్లాగా ఇదిగోండి, మొబైల్ ఈ విధంగా పెట్టేయచ్చు. ఈ విధంగా పెట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లెఫ్ట్ రైట్. ఇది అడ్జస్ట్మెంట్ అంటే దీన్ని లూజు టైట్ చేస్తే మాత్రం ఇట్లా మనకి ఎటు కావాలంటే అటు, అప్ డౌన్ ఇట్లా ఈ టైప్లో మనకి ఎటు కావాలంటే అట్లా తీసుకోవచ్చు. అంటే దీన్ని టైట్ చేస్తే మాత్రం ఇది అయిపోతుంది, అంటే టైట్ అయిపోద్ది, కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది అన్నమాట. ఇక దీని విషయానికి వస్తే ఇది ఇక్కడ ఉన్నది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏడొక స్క్రూ ఉంది. ఈ స్క్రూ టైట్ చేస్తే ఇది అనేది ఇక్కడి నుంచి ఇక్కడ కింద తెక్కుని ఉంటుంది అన్నమాట, అడ్జస్ట్మెంట్. చూడండి, ట్రైపాడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈసారి బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే, మంచి హైట్ తోటి, బాగా క్వాలిటీ తోటి. దీని బ్రాండ్ అయితే ఇది, ఇక్కడ చూడండి. తీసుకోండి, ఇది బెస్ట్. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. ఇప్పుడు నేను ఒక వీడియో కూడా తీసి చూపిస్తాను మీకు. ఈ ఫోన్లో చేస్తున్నాను నేను ప్రస్తుతానికి, అంటే అసలు ఫోన్ అది. ఇదిగోండి, వీడియో క్వాలిటీ అయితే, అంటే వీడియో క్వాలిటీ కాదు, తిప్పడానికి పైకి అప్ డౌను ఇట్లా, లెఫ్ట్ రైట్. ఈ లెఫ్ట్ రైట్ అనేది కొంచెం టఫ్గా ఉంది, టైట్గా ఉంది. ఇది మిగతా అదంతా బాగానే ఉంది. ఇది మాత్రం చాలా స్మూత్గా ఉంది అసలు. ఇది చూడండి. ఓకే,
ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటే ఇప్పటికైతే ఇవన్నీ తీసుకోగలిగాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి. అసలు చాలా ఉపయోగపడిద్ది మనకి. ఎట్లా అంటే ఇప్పుడు చాలా చిన్నగా ఉంది అసలుకి. ఇది మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగుంది, బాగా సెట్ అయ్యిద్ది అసలు నాకు తెలిసి. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు చెబుతున్నాను, ముందుగా చెప్పేస్తున్నాను. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ముందు మెయిన్ ఏంటంటే, దీన్ని వచ్చినప్పుడే నేను దీన్ని అన్బాక్సింగ్ అంటే ఆల్రెడీ హోల్ వచ్చి పడిందని చెప్పాను కదా. ఆ హోల్లోంచి నేను ఆ బ్యాగ్ను కూడా బయటకు తీసేసి నేను ఆల్రెడీ దీన్ని ఏదో చిన్న చిన్న వీడియోస్ కూడా తీశాను. చాలా ఉపయోగపడింది నాకైతే ఇది. ఈ వీడియోకి ఇంతే. మీరు దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు అందరికీ బాయ్. వీడు కుక్క గోల చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు కుక్క అరిచేట్టు అరుస్తూనే ఉంటాడు.